సార్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట కర్నూలులో పర్యటిస్తున్నారు. అసలు జీఎస్టీ గురించి మీ అభిప్రాయం చెప్పండి. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ బట్టి ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఏ వస్తువు ధరలైనా పెరగటమే కానీ తరగటం అన్నట్టు లేని ఈ రోజుల్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జీఎస్టీని తగ్గించి ధరలన్నింటినీ కూడా అన్ని వస్తువులకి సంబంధించిన ధరలన్నింటినీ జీఎస్టీ సేవల్లో ఉన్నటువంటి పన్నులను తగ్గింపు ద్వారా ప్రజలందరికీ వాటన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చి సామాన్య ప్రజలకి దిగువ మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తువు కొనుగోలు శక్తిని పెంచే విధంగా కృషి చేయటం మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిసారి జరిగింది. దీనికి నిజంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞతాభావంతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ జీఎస్టీ పన్ను తగ్గింపు మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఉద్యోగ రూపంలో తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించడానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేసిన ఈ సభను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ అయితే నిన్న గూగుల్ కి సంబంధించి భారీ స్థాయిలో పెట్టుబడులు అండ్ ఈ రోజు మోడీ గారు 13,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కూటమి ప్రభుత్వం ఈ భారీ స్థాయిలో పెట్టుబడుల అభివృద్ధిని ఎలా 2019-2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చింది. ఏం కంపెనీలు తీసుకొచ్చిందంటే అప్పడాల కంపెనీలు, పప్పు చెక్కల కంపెనీలు, మామిడి తాండ్ర లేకపోతే తాడి తాండ్ర కంపెనీలు తీసుకొచ్చింది. మరి అంత ప్రతిభ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నేలకేసి కొడితే 11 సీట్లకి పరిమితం అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇంట్లోనే కూర్చున్నాడు. ఇవాళ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష బాధ్యతలను నిర్వర్తించకుండా ఇప్పుడు కూడా ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు. ఆయన శాశ్వతంగా ఇంట్లోనే కూర్చుంటాడు. లేదు అనంటే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా నిన్న ఎక్స్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు అంటున్నారు, అదానితో కలిసి ఇది మేము తీసుకొచ్చిన కంపెనీ, ఇది వీళ్ళు తెచ్చింది ఏం లేదు అని చెప్పేసి ఆయన అబద్ధపు ప్రచారాలు, అవినీతి వసూళ్లు, ఈ రెండిట్లో అగ్రజుడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి జరిగితే నేను చేశానని, ఎవరో చేసిందని ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకునే ముద్దాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి అతను. అసలు ఆ వైఎస్ఆర్సీపీలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కానీ నిన్నే లోకేష్ బాబు గారు చెప్తా ఉన్నారు, అసలు వీళ్ళకి డేటా సెంటర్ అంటే తెలుసా, డేటా అంటే ఏంటో తెలుసా అని కూడా అడుగుతా ఉన్నారు. నిజం, అది పచ్చి నిజం. అప్పుడు చేసిన ఐటీ మినిస్టర్లు కానివ్వండి, ఇతర శాఖల మంత్రులు కానివ్వండి, ప్రభుత్వ అధినేత కానివ్వండి, వాళ్ళకి జీరో నాలెడ్జ్. అందుకనే ఈరోజు డేటా సెంటర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చి 1,80,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలని వైజాగ్ నగరంలో 3 ప్రాంతాల్లో నెలకొల్పడం కోసం ఎంతో కృషి చేస్తే కానీ అది జరగదు. దాన్ని అతి తేలిగ్గా సాధించి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుందో ఆ సమర్థతని నిరూపించుకోవడం జరిగింది. తద్వారా ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుద్ది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఈసారి ఆ 11 సీట్లు కూడా లేకుండా పాతాళంలో కప్పెట్టేస్తారు ప్రజలు. అందులో నిస్సందేహం అని కూడా చెప్పచ్చు. అసలు జీఎస్టీ గురించి మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు రాము. మా దగ్గర రాజీవ్ డివిజన్. గత కొన్ని సంవత్సరాల నుంచి కానీ కొన్నేళ్ళ నుంచి జీఎస్టీ అనేది ప్రజల పక్కన సామాన్యుల మీద చాలా విపరీతంగా ఉండే రేట్లు. ఏం కొనాలన్నా సపోజ్ బైక్ బ్యాటరీ నుంచి సపోజ్ కార్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఎట్లాగే వస్తూ డీమార్ట్లో కానీ చాలా భారీతున్నాయి. ఈసారి పోయిన ఆదివారం మేము డీమార్ట్కి వెళ్తే పోయినసారి మా ఇంట్లో సరుకులు సరుకులు 8,000, నెలకు 9,000, 8,000 అయ్యేవి. ఇది 4,500 రూపాయలు అయినాయి ఈ నెల. అంటే సేమ్ సరుకులు సేమ్ అదే. జిఎస్టీ ఇంత వారీగా 10%, 9% తగ్గింది. ఒక సామాన్యుడి మీద 10% తగ్గించడం చాలా విషయం. కూటమి ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నరేంద్ర మోడీ గారు కూడా జిఎస్టీ తగ్గిస్తానని చెప్పి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడడం, ఈ జిఎస్టీ తగ్గించడం, అది ఎక్స్పెక్ట్ చేయలే తగ్గిద్దని చెప్పి చాలా వారికి మాత్రం చాలా రేట్లు తగ్గినాయి. ప్రజలు మాత్రం మా లాంటి చాలా సంతోషపడుతున్నాం. ఫస్ట్ మేము నమ్మలేదు, మేము డైరెక్ట్గా వెళ్ళి కొంటగా తెలిసింది, మాకు చాలా వరకు తగ్గినాయి బాగానే. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వంలో నిన్న భారీగా గూగుల్లో పెట్టుబడులు, ఈ రోజు మోడీ గారు 13,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు చేయబోతున్నారు. వాటి గురించి ఎలా చూస్తారు? గూగుల్ ఒకసారి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెల్కమ్ టు గూగుల్ అని చెప్పి మన నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మళ్ళీ గూగుల్ మన ఏపీకి రావడం చాలా సంతోషంగా ఉంది. దానివల్ల చాలా యువత కానీ చాలా మంది వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే వైసీపీ వాళ్ళు అంటుంది ఇది మేము తెచ్చింది, అదానితో కలిసి మేము తీసుకొచ్చింది, ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఏం లేదంటున్నారు.
వాళ్ళు తెచ్చేది అయితే ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తున్నప్పుడే తేవచ్చుగా. వీళ్ళు ఏంటంటే మంచి చేసినా ఏం చేసినా పెళ్లి చేసింది నేను అనకూడదు, కానీ ఇంకా చాలా వైలకు వస్తే ఒకరు ఒక చేసింది ఒకరు, పెట్టింది ఒకరు, మీ పేరు చెప్పుకునేది ఒకరు. వాళ్ళు చేసేవాళ్ళు ప్రజల మధ్య వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రేమ అయ్యా ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి తేలేని గూగుల్ ఇప్పుడు వాళ్ళు తెచ్చి మేము తెచ్చా ఉంటారు ఏంటి. వాళ్ళ ప్రభుత్వం అంతే అనకూడదు, కానీ అంటే ఈ ప్రభుత్వం కాదు, ఈ గూగుల్ తెచ్చింది మాత్రం ఈ కూటమి ప్రభుత్వమే, నిజం చెప్పుకోవాలి. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగ అవకాశాల కల్పన అనేది పెద్ద ఏం జరగలేదు, మేము సచివాలయ ఉద్యోగాలు బాగా ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. ఈ ఉద్యోగాలు నారా లోకేష్ గారు వచ్చిందో యువతకు మాత్రం చాలా ఉద్యోగాలు, పెట్టుబడులు కానీ, ఈ సమస్యలు రావడం కానీ, ఉద్యోగాల ఫ్యాక్టరీస్ కానీ రావడం కానీ, కంపెనీలు కానీ చాలా వచ్చినాయండి. అసలు నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి, చాలా రెస్పాండ్. మా బ్రదర్ కూడా ఐటీలో ఉద్యోగం వచ్చింది, చేస్తున్నాడు కూడా. 4.5 సంవత్సరాలు ఖాళీ ఉన్నాడు మావాడు, టాపీ పనికి వెళ్ళేవాడు. టాపీ పనికి వెళ్ళి ఖాళీగా ఉండి ఈ నారా లోకేష్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు ఇప్పిస్తాను వచ్చినాయి, వెళ్తున్నారు కూడా. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా చీప్ లిక్కర్ని కూటమి ప్రభుత్వం తయారు చేస్తుందని చెప్పేసి జోగి రమేష్ గారు అంటున్నారు. అసలు మెయిన్ సూత్రధారి ఆ జోగి రమేష్ గారే. ఆయన పిఏ జనార్దన్ అనుచరైన వాడే ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం మీద మంచి చేసిన వాళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లాలి, వీళ్ళంతా బాగా చేస్తున్నారు, వీళ్ళకి ఏదో బురద చల్లాలని చెప్పి, వాళ్ళు ఉన్నది లేదని చెప్పి చెప్తున్నారు. పైన దేవుడు అనేవాడు అన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే బయటపడింది, వాడే ఇబ్బంది పడ్డాడు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలు కూడా ఎవరో నమ్మారండి, ఏదో ఇటు చెప్పాడు చేస్తాడని చెప్తే ఎవరు నమ్మరు. ప్రజలందరూ కూడా తెలుసు ఎవరు అలా చేస్తున్నారు ఏంటి, ఎవరు ఏదో మొత్తం అన్నీ తెలుసు.